భయానికి సమాధానం దొరక్కపోతే మనిషి కథని క్రియేట్ చేస్తాడు. మనం అదే చేసాం, ఇప్పటికీ అదే చేస్తున్నాం. సడన్గా ఒకడు చనిపోయాడు, సడన్గా వర్షం పడింది, దాంతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు. అంతే సడన్గా వర్షం ఆగిపోయింది. అప్పటి మనిషికి ఇవేం అర్థం కాలేదు, వీటికి రీజన్ ఏంటో తెలియలేదు. రీజన్ లేని ప్రపంచం అంటే మనిషికి కంట్రోల్ లేని ప్రపంచం. కంట్రోల్ లేకపోవడమే అసలైన టెర్రర్. సో నేచర్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి మొదటి మనిషి అర్థాన్ని, రీజన్ని అలా ఇచ్చుకుంటూ పోయాడు. సో ఇప్పుడు వర్షం పడితే పైన ఎవరో ఉన్నారు, వర్షం ఆగితే అతను కోపంగా ఉన్నాడు, అలాగే చావు వస్తే అతన్ని పైవాడు తీసుకెళ్ళాడు. ఇది ఫిలాసఫీ కాదు, పోయట్రీ అంతకంటే కాదు. ఇది హ్యూమన్ బ్రెయిన్ చేసిన ఒక ప్రొటెక్షన్. ఎందుకంటే అర్థం లేని ప్రపంచం కన్నా క్రూరమైన దేవుడు కూడా మంచివాడు. ఈ మాట ఇక్కడ నేను ఎందుకు వాడానంటే, మొదట్లో దేవుడు అనేవాడు మంచివాడు కాదు, వాడు చెడ్డవాడు, క్రూరమైన వాడు అండ్ కోపం కలిగిన వాడు. సో నేచర్లో జరిగే ప్రతి ప్రమాదానికి ఆ దేవుడి కోపమే కారణం అనుకునేవాడు. అందుకే ఆ దేవుడి కోపాన్ని కంట్రోల్ చేయడానికి జంతుబలి జరిగేది. సో దీన్ని బట్టి మొదటి మనిషికి దేవుడంటే భక్తి కన్నా విపరీతమైన భయం ఉండేది. సో అప్పటి వరకు దేవుడి భయం ఇండివిజువల్గా ఉండేది. తర్వాత వ్యవసాయం పుట్టింది, దాంతో మనుషులు గుంపులుగా మారారు. ఇప్పుడు మనిషి ఒంటరివాడు కాదు, ఒక గుంపు. గుంపు అంటే కొన్ని రూల్స్, కొన్ని ఆదేశాలు, ఒక క్రమం ఉండాలి. కానీ ఆ ఆదేశం ఎవరిది? బలమైన వాడి మాట చట్టం అయితే ఎప్పుడో ఒకరోజు తిరుగుబాటు తప్పదు. ఎగ్జాక్ట్గా ఇక్కడే మనిషి చరిత్రలో ఒక జీనియస్ మూవ్ జరిగింది. ఆ ఆజ్ఞ నాది కాదు, దేవుడు ఆజ్ఞ అన్నాడు. ఇక్కడే దేవుడు సామాజిక సాధనం అయ్యాడు. సో ఇప్పుడు దేవుడంటే కనిపించని నాయకుడు, ప్రశ్నించలేని అధికారం, ఎవరూ ఎదుర్కోలేని న్యాయస్థానం. మతం ఇక్కడే యూజ్ఫుల్ అయ్యింది. బట్ అది నిజం కోసం కాదు, పీస్ కోసం అస్సలే కాదు, ఒక కంట్రోల్ కోసం, ఒక క్రమం కోసం. సో అగ్రికల్చర్ పుట్టడంతో ల్యాండ్కి వాల్యూ పెరిగింది, వాల్యూ పెరగడంతో సరిహద్దులు పుట్టాయి, సరిహద్దులు పుట్టడంతో రాజ్యాలు పుట్టాయి, రాజ్యాల వల్ల చట్టాలు వచ్చాయి. ఇప్పుడు మనిషికి వాడొక్కడి రాజ్యమే సరిపోవట్లేదు, పక్కోడి రాజ్యం కూడా కావాలి. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన సమాజంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది యాదృచ్ఛికంగా పుట్టిన సమాజం కాదు, చరిత్ర ఒత్తిడి నుంచి పుట్టిన సమాజం. అదే యూదుల సమాజం. యూదుల చరిత్ర అనేది ఒక స్ట్రైట్ లైన్ కాదు, అది రిపీటెడ్ ట్రోమా. కాలం మారుతున్న కొద్దీ యూదులకు శత్రువులు పెరిగారు, వాళ్ళని దోచుకున్నారు, వాళ్ళకి బానిసత్వం వచ్చింది, రాజ్యాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఒకసారి ఈజిప్ట్, ఆ తర్వాత అస్సిరియన్స్, తర్వాత బాబిలోనియన్స్, ఆ తర్వాత పర్షియన్స్, చివరికి రోమన్ సామ్రాజ్యం పాలించింది. ప్రతి సామ్రాజ్యం వచ్చి ఒకే పని చేసింది, భూమి తీసుకుంది, చట్టం మార్చింది, గౌరవాన్ని లాగేసుకుంది. అసలు యూదులనే ఎందుకు అందరూ దోచుకున్నారు? ఇది అదృష్టం కాదు, అలాగే శాపం కూడా కాదు. ఇదొక భౌగోళిక స్వరూపం, చరిత్ర, హ్యూమన్ సైకాలజీ కలిసిన ఫలితం. జూవిష్ ఉన్న ప్రాంతం జూడియా. ఆ ప్రాంతం ఆసియా, ఆఫ్రికా, యూరప్ అనే 3 ఖండాల మధ్య ఉన్న ప్రాంతం. ఇప్పుడు నీ రాజ్యాన్ని స్ప్రెడ్ చేయాలన్నా, పక్కోడు రాజ్యాన్ని దోచుకోవాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి. సో ఇప్పుడు నువ్వు ఈజిప్ట్కి వెళ్ళాలంటే ఇక్కడికే రావాలి, మెసపటోమియాకి వెళ్ళాలంటే ఇక్కడే అడుగుపెట్టి తీరాలి, అలాగే రోమ్ నుంచి ఏషియన్ కంట్రీస్కి రావాలంటే దీన్నే దాటుకుని రావాలి. అంటే యూదుల భూమి ఒక కారిడార్, ఇది ఇల్లు కాదు, ఒక గేట్. సో గేట్ మీద ఉన్నవాడు ఎప్పుడూ తొక్కబడతాడు. ఇది మొదటి కారణం. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, యూదులలో బలం లేదు, సైన్యం లేదు, భారీ రాజ్యాలు లేవు. కానీ వాళ్ళకొకటి ఉంది, అదే మెమరీ. వాళ్ళ చరిత్ర రాతలో ఉంది, స్టోరీస్లో ఉంది, చట్టంలో ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నీ సామ్రాజ్యం ఓడిపోతే నీ దేవుడు పోతాడు, నీ కథ ముగుస్తుంది. కానీ యూదుల దగ్గర ఒక విచిత్రమైన బలమైన ఆలోచన ఉంది. వాళ్ళు ఓడిపోయినా వాళ్ళు ఎప్పుడు చట్టాన్ని, దేవుణ్ణి, అలాగే ఆచారాలని అస్సలు మార్చలేదు. సో మనం ఓడిపోయాం అంటే దేవుడు పోయాడని కాదు, అతడు మనల్ని పనిష్ చేస్తున్నాడు అని నమ్మడం మొదలుపెట్టారు. ఇది చాలా డేంజరస్ ఐడియా. ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ని కూడా అర్థవంతంగా చేస్తుంది. ఇందులో అప్పుడు మూర్ఖత్వం ఉన్నా, బట్ ఆ మూర్ఖత్వమే, ఆ నమ్మకమే వాళ్ళని స్ట్రాంగ్ చేసింది, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చింది, వాళ్ళ దేవుణ్ణే నమ్మేలా చేసింది.
ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జూయిష్కి దేవుడు ఒక్కడే. వాడు ట్రైబల్ గాడ్. వాడికి రూపం లేదు, పేరు లేదు, అలాగే మతం కూడా లేదు. అప్పటికింకా క్రిస్టియానిటీ లేదు. జస్ట్ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నమ్మకాలు మాత్రమే దేవుడు, అదే వాళ్ళ చట్టం. కానీ గ్రీకులకి, రోమన్స్కి చాలా దేవుళ్ళు ఉంటారు. అగ్ని ఒక దేవుడు, వాటర్ ఒక దేవుడు, ల్యాండ్ ఒక దేవుడు. సో ఆ కాలంలో దేవుణ్ణి మార్చడం అంటే నీ ఆచారాలని, నీ నమ్మకాలని, నువ్వు పెట్టుకున్న చట్టాన్ని మార్చడం. బట్ రోమ్ యూదులపై ట్యాక్స్ పెంచిన, చిత్రహింసలు చేసి పాలించిన యూదులు వాళ్ళ దేవుణ్ణి ఎప్పుడూ మార్చలేదు. ఇక్కడ యూదుల ఆలోచన 2 దారుల్లో నడిచింది. ఒక దారి ఇలా చెప్పింది, మనం దేవుడి మాట వినలేదు, అందుకే ఈ శిక్ష అన్నారు. అండ్ ఇంకో దారి మౌనంగా ఇలా అడిగింది, దేవుడు మన కోసం ఏదైనా చేస్తాడా? ఈ రెండో ప్రశ్న నుంచే మెస్సయ్యా అనే ఒక భావన పుట్టింది. మెస్సయ్యా అంటే దేవుడు మన కష్టాలన్నీ తీర్చడానికి ఒకరిని పంపుతాడు. ఇక్కడ మెస్సయ్య అంటే దేవుడు కాదు, అతను ఒక మనిషి. దేవుడు పంపే నాయకుడు, రాజ్యాన్ని తిరిగి నిలబెట్టే స్ట్రాంగ్ పర్సన్, శత్రువులని ఓడించే వారియర్. ఇది స్పిరిచువల్ ఐడియా కాదు, ఇదొక పొలిటికల్ హోప్. కానీ హోప్ కొద్ది కాలమే ఉంటుంది, అది కూడా గుంపుకి హోప్ తక్కువ కాలం ఉంటుంది. పైగా ఒక పక్క నుంచి రోమ్ పాలన దారుణంగా ఉంది. హెవీ ట్యాక్సెస్, అవమానాలు, పబ్లిక్ పనిష్మెంట్. దేవుడి సంగతి పక్కన పెట్టు, రోమన్ సైనికుడి చేతిలో చావు తప్పడం లేదు. ఇక్కడే యూదుల సమాజంలో ఒక విభజన జరిగింది. కొంతమంది అన్నారు దేవుడు ఉన్నాడు కానీ ఆలస్యం చేస్తున్నాడు అన్నారు. మరికొంతమంది ఏమో చట్టాన్ని ఇంకా స్ట్రిక్ట్గా పాటించాలి అన్నారు. ఇంకొంతమంది ఏమో అడవికి వెళ్ళి మెస్సయ్యాన్ని వెతకాలి అన్నారు. అలాగే మరికొంతమంది రోమన్స్ని చంపేయాలన్నారు. ఈ గజిబిజి గందరగోళంలో ఒక ఖాళీ క్రియేట్ అయ్యింది. అదే ఇన్నర్ లిబరేషన్, అంతర్గత విముక్తి. ఇప్పుడు ఇమాజిన్ చేయి, చట్టం నిన్ను ఊపిరాడనివ్వడం లేదు, రోమన్ నిన్ను పదే పదే వెనక నుంచి తంతున్నాడు, దేవుడేమో అస్సలు స్పందించడం లేదు. అప్పుడు ఆ టైంలో ఎవరో వచ్చి ఇలా చెబితే, నీ విముక్తి బయట కాదు నీ లోపలే ఉంది అని చెబితే, ఈ మాట రాజకీయంగా ప్రమాదం కానీ మానసికంగా అమృతం. ఇక్కడే స్టేజ్ రెడీ అయింది. యూదులలో మెస్సయ్య వస్తాడనే హంగర్ ఉంది. ఆ హంగర్ నుంచే ఒక చిన్న గ్రామం నుంచి ఒక కార్పెంటర్ కొడుకు వస్తాడు. అతను ఖడ్గం తీసుకురాడు, అతను సైన్యాన్ని కూడబెట్టాడు. బట్ అతను ఒకే ఒక మాట చెప్పాడు, అది చట్టాన్ని షేక్ చేసింది, ఆలయాన్ని కుదిపేసింది, అధికారాన్ని భయపెట్టింది. అతనే జీసస్. జీసస్ పేదరికంలో పుట్టాడు. అతను ఒక యూదుడు. బట్ అతని గ్రామం పైన, అతని పైన యూదుల ఆర్థోడాక్స్ కంట్రోల్ తక్కువ, బట్ రోమన్ ప్రభావం ఎక్కువ. ఇదొక మిక్స్డ్ కల్చర్, అంటే ఫ్రెష్ థాట్స్ పుట్టే అవకాశం ఉన్న ప్రాంతం. సో ఇప్పుడు జీసస్ ఏం చేశాడనేది పాయింట్ కాదు, ఏం చెయ్యలేదు అనేదే ఇంపార్టెంట్. జీసస్ కొత్త చట్టం చేయలేదు, దేవుణ్ణి కొత్తగా పరిచయం చేయలేదు, అండ్ కొత్త మతం కూడా పెట్టలేదు. బట్ అతను ఒకే ఒక పని చేశాడు, దేవుణ్ణి ఆలయం నుంచి తీసి మనిషి లోపల పెట్టాడు. జీసస్ ఫిలాసఫీ ఏంటంటే, నీ ప్రార్థన వినబడాలంటే నువ్వు చర్చికి రావాల్సిన అవసరం లేదన్నాడు. నీకు విముక్తి రోమన్ పోతే కాదు, నీ భయం పోతే అన్నాడు. ఇక్కడ కత్తి వాడలేదు, కేవలం కాన్షియస్నెస్లో ఉండమన్నాడు. మెల్లగా జీసస్ మాటలకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో రోమన్స్ భయపడ్డారు. ఎందుకంటే అతను సైన్యాన్ని క్రియేట్ చేయలేదు, కత్తి పట్టమని చెప్పలేదు, బట్ ఒక డేంజరస్ ఐడియాని స్ప్రెడ్ చేశాడు. నిన్నెవరైనా పాలించేది బయట మాత్రమే, నీ లోపల కాదన్నాడు. లోపల స్వేచ్ఛగా ఉన్నవాణ్ణి ఎవరూ పాలించలేరు అన్నాడు. అండ్ రోమన్ సైనికుడు ఈ బరువుని 1 మైల్ మోయమని ఆర్డర్ వేస్తే దానికి జీసస్ 1 మైల్ కాదు, నువ్వు 2 మైల్స్ మోయమన్నాడు. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. ఈ ఫిలాసఫీ కొంతమంది యూదులకి బాగా నచ్చింది. ఎందుకంటే నువ్వు పక్కోన్ని, పరిస్థితుల్ని కంట్రోల్ చేయలేనప్పుడు నిన్ను నీ లోపల కంట్రోల్ చేయడం అసలైన ఫ్రీడమ్, అసలైన తెలివి. సో యూదులు రోమన్స్ని ఎదిరించలేరు. అందుకే కొంతమంది యూదులు తమ లోపల స్వేచ్ఛని పొందారు. ఇలాంటి వారు పనిష్మెంట్కి భయపడరు. వీళ్ళని ఎవరూ రూల్ చేయలేరు. వీళ్ళలో మెల్లగా భయం తగ్గుతుంది. పైగా రోమ్కి ఇలాంటి ఫిలాసఫీ అంటే అస్సలు నచ్చదు. అందుకే జీసస్ని సిలువ వేశారు. ఇది రిలీజియస్ పనిష్మెంట్ కాదు, ఇదొక పొలిటికల్ వార్నింగ్. ఇలా వాగితే ఇలా దారుణంగా చస్తావు అనే వార్నింగ్. ఇప్పుడు జీసస్ చనిపోయాడు. అతని ఫిలాసఫీ ఇప్పుడు ఒంటరిగా ఉంది. భయపడద్దు, శత్రువుని ప్రేమించు, రాజ్యం నీ లోపలే ఉంది. ఇది అతని ఫిలాసఫీ. కానీ క్రూసిఫిక్షన్ తర్వాత రియాలిటీ ఏంటంటే రోమన్ సైనికులు ఇంకా ఉన్నారు.
గుడి ఇంకా కరప్ట్ అయింది, చట్టం ఇంకా కఠినమైంది. అప్పుడు జీసస్ ఫాలోవర్స్లో ఒక క్వశ్చన్ పుట్టింది. జీసస్ తప్పున? అతను దేవుడు పంపిన మెస్సయ్య కాదా? ఈ ప్రశ్న చాలామందిని సైలెంట్ చేసింది. దాంతో జీసస్ ఫాలోవర్స్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. కానీ ఈ సైలెంట్ ఫెయిల్యూర్ కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఎందుకంటే మనసు ఓటమిని తట్టుకోలేక కథను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఫాలోవర్స్ కూడా అదే చేశారు. జీసస్ గురించి కథలు చెప్పడం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళ భయం పోయింది, వాళ్ళ గిల్ట్ పోయింది, వాళ్ళ లోపల వాళ్ళకు క్లారిటీ వచ్చింది. వాళ్ళకు అనిపించింది జీసస్ ఇంకా మనతోనే ఉన్నాడని. కానీ జీసస్ ఫాలోవర్స్ మొత్తం ఫిషర్మెన్ అండ్ విలేజెస్ వాళ్ళకి తెలివి లేదు. సో ఈ మూమెంట్కి ఒక ఇంటెలిజెంట్ కావాలి. అతనే పాల్. ఇతను కూడా ఒక యూదుడే. బట్ ఇతను జీసస్ని చూడలేదు, అతని సిలువ చూడలేదు, కానీ క్రైస్తవాన్ని నిర్మించాడు. పాల్ టార్సస్ అనే ఒక సిటీలో పుట్టాడు. అది విలేజ్ కాదు, అదొక కాస్మోపాలిటన్ సిటీ. అంటే అక్కడ అనేక రాజ్యాల ప్రజలు జీవించేవారు. అందుకే అక్కడ గ్రీకు ఫిలాసఫీ ఉంది, రోమన్ చట్టం ఉంది, యూదుల సాంప్రదాయం ఉంది. పాల్ ఇలిటరేట్ ఫిషర్మ్యాన్ కాదు, అతను ట్రైన్డ్ మైండ్. అతనికి హిబ్రూ గ్రంథాలైన టోరా మీద పట్టుంది, గ్రీక్ లాంగ్వేజ్లో ఫ్లూయింట్ ఉంది, లాజిక్, ఆర్గ్యుమెంట్, రెటోరిక్ తెలిసినవాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా అతనిది లా బ్రెయిన్. అతని పైన రోమ్ ప్రభావం ఎక్కువ. సో అతనికి ప్రతిదీ ఒక ఆర్డర్లో ఉండాలి. గందరగోళం అంటే చిరాకు. ఎగ్జాక్ట్గా అప్పుడే, అంటే జీసస్ చనిపోయిన 6-7 సంవత్సరాలకి పాల్ రంగంలోకి దిగాడు. ఇతను యూదుల చట్టాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. టోరాలో ఎక్స్పర్ట్, టెంపుల్ అథారిటీకి లాయల్ ఆపరేటివ్. అలాగే మెస్సయ్య వస్తాడని నమ్మిన వాడిలో పాల్ కూడా ఒకడు. సో ఇతని డ్యూటీ టెంపుల్ లా ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్లో ఒక ట్రస్టెడ్ ఏజెంట్, రిలీజియస్ పోలీస్, ఇన్వెస్టిగేటర్, ఎన్ఫోర్సర్ లాంటి పాత్ర. ఇతను జూయిష్ మతానికి కట్టు బానిసనొచ్చు. అందుకే మొదట జీసస్ ఫాలోవర్స్ని దారుణంగా అణిచివేశాడు. కొందరికి మరణశిక్ష అప్రూవల్గా కూడా చేశాడు. ప్రార్థనా మందిరాలలో దాక్కున్న వాళ్ళనే బలవంతంగా బయటికి లాగి జైలుకు పంపించాడు. పాల్ ఇలా ఎందుకు చేశాడంటే జీసస్ ఫాలోవర్స్ యూదుల చట్టానికి దేవుడికి పెద్ద ప్రమాదంలో ఫీల్ అయ్యాడు. వీళ్ళు టోరాని బ్రేక్ చేస్తున్నారు, టెంపుల్ అథారిటీని ఛాలెంజ్ చేస్తున్నారు, మెస్సయ్య డెఫినేషన్ని వక్రీకరిస్తున్నారని పాల్ బలంగా నమ్మాడు. కానీ స్లోలీ పాల్కి అర్థమైంది. పాల్ ఒక పాయింట్లో రియలైజ్ అయ్యాడు, ఈ ఉద్యమాన్ని చంపితే ఇది ఇంకా బలపడుతుందని. ఇక్కడే పాల్ తన తెలివిని, తన రోమన్ బ్రెయిన్ని ఉపయోగించాడు. డిస్ట్రాయ్ చేయలేని దాన్ని రీడైరెక్ట్ చేయాలి. పాల్ అదే చేశాడు. ఇక్కడ చాలామంది పాల్ మారడానికి కారణం డెమాస్కస్ రోడ్ స్టోరీ చెబుతారు. ఆ ఇన్సిడెంట్లో జీసస్ దేవుడిగా కనిపించి అతని కళ్ళు తెరిపించాడని జీసస్ భక్తులు చెబుతారు. బట్ అదంతా ట్రాష్. కానీ చరిత్రకారులు ఏమని చెబుతారంటే ఎక్కడో ఒక చోట పాల్లో కూడా పవర్ హంగర్ ఉంది. పాల్ మెయిన్ ఎజెండా ఏంటంటే జుడాయిజంని గ్లోబలైజ్ చేయాలి, జుడాయిజంని రోమన్ ప్రపంచంలో ఫిట్ చేయాలి. అలా చేయాలంటే జుడాయిజంలో కొన్ని లాస్ని తీసిపారేయాలి. ఎందుకంటే జుడాయిజంలో చట్టం స్ట్రిక్ట్గా ఉంటుంది, సర్కంసెషన్ ఉంటుంది, అదే సుంతి. అలాగే ఫుడ్ రూల్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు పాల్కి అర్థమైంది ఈ లా యూదులకి మాత్రమే వర్క్ అవుతుంది, జెంటైల్స్కి కాదని. అంటే బయట వారికి వర్క్ అవుదని తెలుసుకున్నాడు. పైగా పాల్ ఫిలాసఫీ ఏంటంటే రోమ్ని ఎదిరించడం కాదు, రోమ్లోకి ప్రవేశించడం. అలా చెయ్యాలంటే జీసస్ ఫాలోవర్స్ మూమెంట్కి ప్రాణం పోయాలి. అలాగే పోసాడు కూడా. ఇదొక మ్యూటేషన్ అనొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అది ఇక్కడ చెప్పకపోతే మొత్తం గజిబిజి ఉంటుంది. క్రైస్ట్ అనే పదాన్ని జీసస్ క్రియేట్ చేయలేదు, జీసస్ ఫాలోవర్స్ క్రియేట్ చేయలేదు, అలాగే పాల్ కూడా క్రియేట్ చేయలేదు. జీసస్ చనిపోయిన తర్వాత జీసస్ ఫాలోవర్స్ని రోమన్స్ వెక్కిరించేవాళ్ళు. చూడరా పెద్ద క్రైస్ట్ వచ్చాడని. క్రైస్ట్ అంటే దేవుడు ఎంచుకున్న రాజు లేదా రక్షకుడు. హిబ్రూ భాషలో మెస్సయ్య అంటారు, సేమ్ గ్రీకులో క్రిస్టోస్ అంటారు. ఈ క్రిస్టోస్ నుంచి క్రైస్ట్ నుంచి క్రిస్టియన్స్ పుట్టింది. సో ఇప్పుడు మళ్ళీ పాల్ దగ్గరకు వస్తే, ఇప్పుడు పాల్ చేసిన మొదటి పని జీసస్ మూమెంట్లో ఉన్న లోపాన్ని గుర్తించాడు. జీసస్ ఫాలోవర్స్ పూర్ పీపుల్, వాళ్ళు కేవలం జూయిష్ పీపుల్. వాళ్ళ దగ్గర ఓరల్ స్టోరీస్ మాత్రమే ఉన్నాయి, అన్నింటికంటే మించి నో స్ట్రక్చర్. ఆ ఉద్యమం గాల్లో గాలిపటంలా ఉంది. ఇలాంటి ఉద్యమం రోమ్లో సర్వైవ్ అవ్వదని పాల్ గమనించాడు. దాంతో క్రిస్టియానిటీని జుడాయిజం నుంచి వేరు చేశాడు. సర్కంసెషన్ కంపల్సరీ కాదన్నాడు. ఎందుకంటే పక్కోడు నీ మతంలోకి రావాలంటే
నీ ఫోర్ స్కిన్ కట్ చేసుకోవాలి. ఇది మగాడికి అతి భయంకరమైన విషయం. అందుకే పాల్ ఫస్ట్ దాన్నే లేపేశాడు. ఫెయిత్ ఈజ్ ఎనఫ్, లా ఈజ్ నాట్ మ్యాండటరీ అన్నాడు. ఇదే బిగ్గెస్ట్ బ్రేక్. ఇది లేకపోతే క్రిస్టియానిటీ యూరప్కి వెళ్ళేది కాదు, రోమ్ యాక్సెప్ట్ చేసేది కాదు. అలాగే జీసస్ ఒక్క యూదుల కోసమే కాదు, ఎంటైర్ హ్యుమానిటీ కోసం అన్నాడు. దాంతో అందరికీ ఈక్వల్ స్పిరిచువల్ స్టేటస్ ఇచ్చాడు. ఇది బుద్ధిజం లాగా ఒక రాడికల్ ఐడియా. అండ్ పాల్ జీసస్ ఫిలాసఫీలో ఉన్న తప్పుల్ని సరిచేశాడు. దాన్ని జనాలకి ఈజీగా అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చెప్పాడు. ఒక జీనియస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకొక జీనియస్ కావాలి. పాల్ అదే చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, జీసస్ తప్పుని పాపం అన్నాడు, తప్పు చేసిన వాడిని కరుణించమన్నాడు. కానీ పాల్ మాత్రం పాపం అంటే తప్పు కాదు, పాపం మనిషిని బానిస చేస్తుందన్నాడు. ఈ ఒక్క మాటతో హ్యూమన్ సైకాలజీ మీద దెబ్బ కొట్టాడు. అలాగే లా ఎంత స్ట్రిక్ట్గా ఉంటే గిల్ట్ అంత డీప్ అవుతుందని గ్రహించాడు. లా మనకి ఇది రైట్, ఇది రాంగ్ అని మాత్రమే చెబుతుంది, కానీ రైట్ చేయగలిగే శక్తినివ్వదు అన్నాడు. అందుకే అతను లాని కిల్ చేసి స్పిరిట్ గివ్స్ లైఫ్ అన్నాడు. ఈ 3 విషయాలలో జీసస్ కంటే పాల్ ఎక్స్ట్రీమ్ జీనియస్ అనొచ్చు, అందులో డౌటే లేదు. అలాగే పాల్ చుట్టూ ఉన్న నగరాలకు వెళ్ళి అక్కడి క్రిస్టియన్స్కి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు. వాటినే లెటర్స్ అంటారు. పాల్ చాలా ప్రాక్టికల్. అతని లెటర్స్లో ఏమని రాశాడంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, స్లేవ్ మాస్టర్ ఎలా ఉండాలి, రిచ్ పూర్ ఎలా బిహేవ్ చేయాలంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కానీ బేస్ ఐడియా అందరూ క్రైస్ట్లో ఈక్వల్. ఇదే క్రిస్టియానిటీకి ఇప్పటికీ ప్రాణం పోస్తుంది. అలాగే పాల్ సఫరింగ్కి అర్థాన్ని ఇచ్చాడు. అలాగే జీసస్ త్వరలో తిరిగి వస్తాడని జనాల చేత నమ్మించడం మొదలుపెట్టాడు. కానీ జనాలు ఎక్కువ కాలం వెయిట్ చేయలేరు. అందుకే ఇక్కడ మాస్టర్ మైండ్ యూజ్ చేశాడు. వెయిటింగ్ ఫిలాసఫీని డెవలప్ చేశాడు. దాంతో బిలీఫ్ ఎవాల్వ్ అయింది. ఇవన్నీ చేసినందుకు పాల్ని చాలాసార్లు రోమ్ రాజ్యం జైల్లో వేశారు. చివరికి జైల్లోనే అతనికి మరణశిక్ష వేశారు. అంటే తల నరికి చంపారు. జీసస్ చనిపోయిన 6 ఇయర్స్కి పాల్ వచ్చాడు. పాల్ క్రిస్టియన్ ఉద్యమాన్ని 20 to 30 ఇయర్స్ చావకుండా స్ట్రాంగ్ చేశాడు. ఇప్పుడు దాన్ని ఎవరు కాపాడాలి? నమ్మలేని విషయం ఏంటంటే, పాల్ అండ్ జీసస్ చనిపోయిన 300 సంవత్సరాలకి బైబిల్ పుట్టింది, క్రిస్టియానిటీ లీగల్ అయింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎలా సర్వైవ్ అయింది? ఆ క్రెడిట్ పాల్కి ఇవ్వాలి. అతను వేసిన పునాది అంత స్ట్రాంగ్గా ఉంది. పాల్ లేకపోతే జీసస్ ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవాడు, అందులో డౌటే లేదు. ఇది నా మాట కాదు, చరిత్రకారుల మాట. అండ్ క్రిస్టియానిటీ నిలబడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పేదరికం. ఫస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీలో చర్చెస్ లేవు, బిల్డింగ్స్ లేవు, హైరార్కీ లేదు. వారు ఇళ్లల్లో కలుసుకున్నారు, కలిసి తిన్నారు, ఒకరి బాధను ఒకరు మోశారు. దాంతో ఇండివిజువల్ సర్వైవల్ కాస్త కలెక్టివ్ సర్వైవల్ అయింది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే, రోమ్ క్రిస్టియన్స్ని చంపితే సైలెంట్ అయిపోతారు అనుకుంది. కానీ ఆ చనిపోయిన కథ ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఎందుకంటే బాధ, హింస ఒక స్థాయి వరకే దిగుతుంది, ఆ తర్వాత ఒక రెవల్యూషన్ అవుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా చరిత్రలో ఒక వింత జరిగింది. ప్లేగ్ వ్యాధి అన్ని రాజ్యాలని చుట్టేసింది. దాంతో ప్లేగ్ వ్యాధుల వల్ల క్రిస్టియానిటీ బ్రతకడానికి మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలలా స్ప్రెడ్ అవడానికి హెల్ప్ అయింది. క్రీస్తు శకం 2వ 3వ శతాబ్దంలో రోమ్ ఎంపైర్ అంతా ప్లేగ్తో వణిగిపోతుంది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు, సిటీస్ ఖాళీ అయ్యాయి, డాక్టర్స్ పారిపోయారు, టెంపుల్స్ మూసేశారు. రోమన్ గ్రీక్ సొసైటీలో మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, డిసీజ్ అంటే దేవుడి శాపం, సిక్ పర్సన్ అంటే శపించబడినవాడు. అందుకే సిక్ ఫ్యామిలీ మెంబర్స్ని రోమ్ వదిలేసింది. దాంతో శవాలు రోడ్ల మీదే ఉండేవి. ప్రతి మనిషిలో ఫస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్ అనే మెంటాలిటీ భయం వచ్చేసింది. ఆ టైంలో ప్రతి మనిషికి సర్వైవల్ ఇన్స్టింక్ట్ మాత్రమే ఉండేది. దెర్ వాజ్ నో మీనింగ్, దెర్ వాజ్ నో హోప్. ఇక్కడే క్రిస్టియానిటీ సీన్లోకి వస్తుంది. సంఖ్యపరంగా చూస్తే క్రిస్టియన్స్ చాలా తక్కువ. వాళ్ళ దగ్గర పవర్ లేదు, మనీ లేదు, వెపన్స్ లేవు. కానీ వాళ్ళ దగ్గర ఒక మెడిసిన్ ఉంది, అదే బిలీఫ్ సిస్టమ్. క్రిస్టియన్స్ చేసిన ఒక గొప్ప పని, రోగుల్ని వదిలేలేదు. అది రోమన్స్ అయినా గ్రీక్స్ అయినా. వాళ్ళు సిక్ అయినా, ఇన్ఫెక్ట్ అవుతున్నామని భయం ఉన్నా రోగుల్ని చూసుకున్నారు, తినిపించారు, నీళ్ళు ఇచ్చారు, వాళ్ళని క్లీన్ చేశారు. వాళ్ళు చేసిన సింపుల్ కేర్ కూడా సర్వైవల్ ఛాన్స్ డ్రాస్టికలీ పెంచింది. రోగులతో పాటు సేవ చేసిన వారు కూడా ఎక్కువగా బ్రతికారు. దీన్నే సైన్స్లో సైకలాజికల్ ఇమ్యూనిటీ అంటారు. ఎందుకంటే వాళ్ళు జీసస్ ఫిలాసఫీని బలంగా నమ్మారు. మరణం అంటే అంతం కాదు,
ఒక మార్గం అని నమ్మారు. పైగా జీసస్ మెయిన్ ఫిలాసఫీ కరుణ, సేవ. దాన్ని వాళ్ళు బలంగా నమ్మారు. దాంతో ఫియర్ తక్కువైంది, ప్యానిక్ తక్కువైంది, కరేజ్ ఎక్కువైంది. ఆఫ్టర్ ప్లేగ్ తర్వాత బ్రతికిన వాళ్ళు ఒక ప్రశ్న వేసుకున్నారు. నా కుటుంబం నన్ను వదిలి పారిపోయింది, ఒక స్ట్రేంజర్ వచ్చి నన్ను సేవ్ చేశాడు. దీనికి కారణం ఏంటి? ఆన్సర్ ఏంటి? బిలీఫ్ సిస్టమ్ అండ్ జీసస్. దాంతో విపరీతంగా జనాలు కన్వర్షన్ జరిగింది. ఈ కన్వర్షన్ ప్రీచింగ్ వల్ల కాదు, ఎక్స్పీరియన్స్ వల్ల జరిగింది. ఆ తర్వాత చిన్నగా రోమ్ ఎంపైర్ కూలిపోయింది, గోడలు క్రాక్ అవుతున్నాయి, సైన్యం లాయల్టీ కోల్పోతుంది, ఎకానమీ వీక్ అవుతుంది. ట్రెడిషనల్ రోమ్ గాడ్స్ ఫెయిల్ అయినట్టు కనిపించారు. టెంపుల్స్ ప్రార్థన చేసినా కూడా ప్లేగ్ ఆగలేదు. ఇప్పుడు ప్రజల మనసులో ఒకే ఒక ప్రశ్న, మన దేవుడు నిజంగా ఉన్నాడా? ఆన్సర్ నో. ఇలా క్రిస్టియానిటీ స్మాల్ కల్ట్ నుంచి సోషలీ యూజ్ఫుల్ సిస్టంగా మారింది. ప్లేగ్ తర్వాత రోమ్కి క్రిస్టియన్స్ అంటే భయం పుట్టింది. ఆ భయం వాళ్ళని చూసి కాదు, వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూసి. క్రిస్టియన్స్ డిసిప్లిన్గా ఉన్నారు, ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నారు, లాయల్గా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఒక కూలిపోతున్న రోమ్కి ఏం కావాలి? లాయల్ పాపులేషన్, మోరల్ డిసిప్లిన్, ఒక పద్ధతి కావాలి. అలాగే క్రిస్టియన్స్ సంఖ్య చాలా పెరిగింది. దాంతో ట్యాక్స్ పేయర్స్ కూడా ఎక్కువైనారు. ఆర్మీలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. దాంతో రోమ్ స్లోలీ రియలైజ్డ్ దిస్ రిలీజియన్ కెన్ స్టెబిలైజ్ సొసైటీ. అప్పటి రోమ్ చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ చాలా తెలివిగా క్రిస్టియానిటీని వాడుకొని లీగలైజేషన్ చేశాడు. లీగల్ అయిన తర్వాత మొదటిసారిగా చర్చిలు కట్టారు. బిషప్స్ పొలిటికల్ అడ్వైజర్స్ అయ్యారు. క్రిస్టియన్ మొరాలిటీ లాలోకి వచ్చింది. స్లోలీ క్రిస్టియన్స్ సంఖ్య పెరిగింది. మనుషుల సంఖ్య పెరిగినప్పుడు భయం పుడుతుంది. దాంతో బిషప్స్కి, రోమన్ చక్రవర్తికి విపరీతమైన భయం వేసింది. ఇలా లూజ్గా వదిలేస్తే ఇది తొందరలోనే కుప్పకూలిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ మందని, ఆ గుంపుని కంట్రోల్ చేయడానికి ఒక చట్టం కావాలి. దాంతో బైబిల్ పుట్టింది. జీసస్ అసలు లా అవసరం లేదన్నాడు. బైబిల్ క్రియేట్ చేయడంతోనే జీసస్ మొదటి రూల్ బ్రేక్ చేశారని అర్థం. స్లోగా జీసస్ని సైడ్ చేసి ఈసారి నమ్మిన వారే సిలువ వేశారు. జీసస్ ఫాలో దిస్ వే అన్నాడు, బట్ చర్చ్ బిలీవ్ దిస్ కరెక్ట్లీ అన్నది. ఎందుకంటే ఒక రాజ్యానికి, చర్చ్కి జీసస్ ఎప్పుడూ సరిపోడు. ఇప్పుడు బైబిల్లో చెప్పిన మాటలు జీసస్ చెప్పిన మాటలో 1% కూడా ఉండవు. ఇంకా చెప్పాలంటే 300 years తర్వాత జీసస్ అవుట్డేటెడ్ అయ్యాడు. ఇప్పుడు క్రిస్టియానిటీ సిస్టమాటిక్ అయింది, బట్ జీసస్ దగ్గర సిస్టమాటిక్ ఆన్సర్స్ లేవు. ఇప్పుడు అబ్సల్యూట్ ట్రూత్కి, స్టేట్ పవర్కి మ్యారేజ్ జరిగింది. ఈ మ్యారేజ్లో మొదటగా చనిపోయింది జీసస్ టీచింగ్స్. స్లోలీ చర్చ్ వైలెన్స్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఒక గుంపుగా గొర్రెల్లా ఉన్నప్పుడు ఒకే ట్రూత్ని నమ్మాలి, అది ట్రూత్ కాకపోయినా. సో మనిషి సైకాలజీలో ఒక డేంజరస్ రూల్ ఉంది. నాదే నిజమైన సత్యం అని నమ్మినప్పుడు పక్కోడు తప్పుగా కనిపిస్తాడు. దాంతో పక్కోడు తప్పైతే అతన్ని సరిచేయాలి, సరి చేయకపోతే తొలగించాలి. జీసస్ శత్రువుని ప్రేమించమన్నాడు, కానీ చర్చ్ శత్రువుని తొలగించమంది. ఇప్పుడు చర్చ్కి అధికార దాహం పెరిగింది. రక్తాన్ని పులుముకోవడానికి రెడీగా ఉంది. తన మతాన్ని ప్రపంచ దేశాలకి స్ప్రెడ్ చేయాలని చూసింది. ఆ క్రమంలో చర్చ్ ఒక నీచమైన ప్లాన్ వేసింది. దేవుడి భూమిని తిరిగి తెచ్చుకోవాలి అన్నది. బట్ అది జీసస్ కోసం కాదు, భూమి కోసం, అధికారం కోసం, రాజకీయాల కోసం. ఇప్పుడు చర్చ్ వైన్ని కాదు, రక్తాన్ని తాగబోతుంది. ఆ రక్త చరిత్ర మరోసారి చెప్పుకుందాం.